look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met, jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది మొన్న మేము ఊరు వెళ్ళినప్పుడు ట్రిప్ వెళ్ళాము. తిరుపతి, అరుణాచలము, మొత్తం డివోషనల్ ట్రిప్ 4 days వెళ్ళాము. అందరం అత్తయ్య గారు, మామయ్య గారు, ఇంకా మా కో సిస్టర్, పాప, మా మరదొక్కళ్ళే మిస్ అయ్యారు. పాపం లీవ్స్ దొరకలేదు తనకి. సో మేమందరము వెళ్ళాము. ముందు రోజు అనమాట ఇది. ముందు రోజు ఈవినింగ్ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నాము. ఎక్కడికైనా వెళ్ళాలి, దట్టు ముగ్గురు చిన్నపిల్లలు, వాళ్ళకి ఫుడ్ అది ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి ముందు రోజు ఈవినింగ్ నుండే స్టార్ట్ చేసాము లగేజ్ ప్యాకింగ్, నేను అంజలి. సో వెళ్ళే రోజు ముందు ఈవినింగ్ పూజ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఆ స్వామి ఆశీర్వాదం తీసుకుంటే అంత పాజిటివ్ ఉంటుంది, మనకి పాజిటివ్ వైబ్రేషన్స్తో స్టార్ట్ అయినట్టే అంతా బాగా జరుగుతుంది. అది మాకు ఒక నమ్మకం అనమాట. మా ఫ్యామిలీకి ఎక్కడికి ఇంట్లో ఉండి చిన్న పనికి బయటకు వెళ్ళాలన్నా ఫస్ట్ స్వామికి దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని స్టార్ట్ అవుతాము. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు తిరుపతి. వాళ్ళు ఖమ్మం నుండి మార్నింగే స్టార్ట్ అయ్యారు. మాకు ఒంగోలు ఇక్కడ ఓవర్ నైట్ జర్నీ కాబట్టి మేము నైట్ స్టార్ట్ అయ్యాము. ఇద్దరు మధ్యలో మీట్ అయ్యి అమ్మ వాళ్ళు, అన్న వాళ్ళు అందరూ డిన్నర్ అది తెచ్చారు. వాళ్ళు డిన్నర్ చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. పిల్లలు కూడా ఏమి విసికిచ్చలేదు, మ్యాక్సిమం అందరు బుద్ధిగా ఉన్నారు. అన్న వాళ్ళ బాబు 4 పిల్లలు మొత్తం బాగా ఆడుకున్నారు, ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా వెళ్ళాము మార్నింగ్ 3:30కి అలా కొండ మీదకి వెళ్ళాము. 4కి అలా వెహికల్స్ పైకి వదులుతామన్నారు. అక్కడ వెయిట్ చేసాము ఒక 1/2 hour. ఇదివరకులా కాదు, ఇప్పుడు తిరుపతి దర్శనం కంపల్సరీ టికెట్స్ ఉండాలంటున్నారు. చాలా కష్టమైపోయింది. మార్నింగ్ 3 కల్లా మనం కొండ మీదకి వెళ్తే అక్కడ ఒక హాల్లో మనకి టికెట్స్ ఇస్తారు, ఫ్రీ దర్శనం టికెట్స్. ఆ టికెట్స్ తీసుకొని మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము ముందే బుక్ చేసుకున్నాము. ఆ రోజు యాక్చువల్గా పాప బర్త్డే, మా పాపది April 20 బర్త్డే ఉంది. బర్త్డేకి వెళ్ళాలని ఎప్పుడో 2 months ముందే అందరం బుక్ చేసుకున్నాము. ఆ రోజు తిరుపతి కొండ మీద ఉండాలి బర్త్డే టైం కని. వెళ్ళాక ఇంకా బుజ్జిగాడికి అది మళ్ళీ మొన్న తీపిచ్చాము ఆల్రెడీ. ఇంకా స్వామి దగ్గరికి వచ్చాము కదా, నెల లోపల 2వ గుండె అయితే బాగుంటుందని అందుకే స్వామి దగ్గర ఆడికి కూడా ఇచ్చాము. మా అల్లుడు కూడా ఆడు పుట్టెంటుకల తర్వాత ఇదే ఫస్ట్ రావడము. ఆడికి కూడా గుండు కొట్టించేసాము. అన్ని గుండ్లే మా ఇంట్లో. మళ్ళీ అత్తయ్య గారు, మావయ్య గారు అందరు గుండు చేయించుకున్నారు. సో ఇలా గుండు కొట్టించాక రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. 1 year లోపల బేబీని దర్శనానికి, మదర్ని బేబీని దర్శనానికి తొందరగా వెళ్ళొచ్చు అంటే అంజలి పాప వెళ్ళారు. వాళ్ళు 1.5 hourలో వచ్చేసారు. మేమే ఆ రోజు సాటర్డే అవడం వల్ల ఫుల్ రష్, 7 to 8 hours లిటరల్గా క్యూలోనే నలిగిపోయారు పిల్లలు. తర్వాత ఫైనల్గా అంత కష్టపడి క్యూలో నిలబడ్డానికి దేవుడి దర్శనం మాత్రం చాలా బాగా అయింది. దర్శనం చేసుకున్నాము. ఇంకా వచ్చాక నైట్ 9-9:30 అలా అయింది. టిఫిన్స్ అది చేసి ఇంకా సో మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. కొండ దిగుదాం అనుకున్నాము. ఇదిగో ఈవిడ ఒకటే గొడవ, టాయ్స్ ఉన్న బర్త్డే గిఫ్ట్ కావాలి, అక్కడేమి ఇవ్వాలి, వెళ్ళి ఏదో అప్పటికి షాప్స్ అన్నీ క్లోజ్ చేశారు. ఏదో చిన్న బొమ్మలు అది కొనుక్కొచ్చాము. కొండ దిగాక ఇంకా కిందే రూమ్స్ అది తీసుకొని రెస్ట్ తీసుకున్నాము. ఆ రోజు నైట్ ఫుల్ టైర్డ్ అయిపోయాము అందరము. ముందు రోజు నైట్ జర్నీ, మళ్ళీ దర్శనం కోసం నిలబడి గుండ్ల కోసం అటు తిరిగి ఇటు తిరిగి ఆ రెస్ట్లో. సో ఇంకా అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ రెడీ అయ్యి కాణిపాకం వెళ్ళాము. ఫస్ట్ స్వామి దగ్గరికి కాణిపాకం వెళ్ళాక స్వామిని దర్శనం చేసుకున్నాక అక్కడ నుండి గోల్డెన్ టెంపుల్, అక్కడ నుండి అరుణాచలం వెళ్దాం అనుకున్నాము. సో వెంటనే తొందరగా గోల్డెన్ టెంపుల్ యాక్చువల్గా మధ్యలో ప్లాన్లో లేదు. ఇదివరకు 2-3 times అరుణాచలం అటు నుండి వెళ్ళినా గోల్డెన్ టెంపుల్ ఎప్పుడు చూడలేదు. ఇంకా అత్తయ్య మావయ్య గారు కూడా ఉన్నారు, చూడలేదు కదా అని కాణిపాకం నుండి టైం ఉంటే గోల్డెన్ టెంపుల్ వెళ్దాం అనుకున్నాము. కాణిపాకంలో రెస్ట్ లేరు, తొందరగా దర్శనం అయిపోయింది. సో గోల్డెన్ టెంపుల్ స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడ గోల్డెన్ టెంపుల్ అసలు చూడాల్సిన ప్లేసు. మేము అది వరకు అన్నిసార్లు వెళ్ళినా ఎందుకు మిస్ అయ్యామో అనిపించింది. అమ్మవారి టెంపుల్ ఎంత బాగుంది, లోపలది ఆర్కిటెక్చర్ అసలు చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది, అంత బాగుంది లోపల ఆర్కిటెక్చరు. అసలు ఇలా ఎలా కట్టారు అనిపిస్తుంది మనకి వాటిని చూస్తే. అండ్ మెయింటెనెన్స్, అన్ని ఎకరాల్లో అంత పెద్ద టెంపుల్ కొంచెం కూడా డస్ట్ కనిపించలేదు మాకు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారు. అక్కడే భోజనాలు కూడా పెట్టారు. ఆఫ్టర్నూన్ అక్కడే భోజనాలు అది తిని పిల్లలకి తినిపించుకొని స్టార్ట్ అయ్యాము.
ఫుడ్ ఎంత బాగుందో అక్కడ. మనం ఇళ్ళల్లో అన్ని రకాలు వేసి అన్ని కూరగాయలు వేసి హడావుడిగా సాంబార్ పెడితే ఆ టేస్ట్ రాదు. అదేంటో ఏమో టెంపుల్లో జస్ట్ వాళ్ళు అలా అలా చేసిన అమ్మవారి భోజనం, స్వామి భోజనం ఎక్కడైనా అంతే. చూడండి టెంపుల్స్కి వెళ్తే ఎంత టేస్టీగా ఉంటుందో ఫుడ్. ఒక్క ముద్ద తిన్నా అసలు సాటిస్ఫైడ్గా తింటాము. చాలా బాగుంది. ఇంకా అక్కడి నుండి అరుణాచలం స్టార్ట్ అయ్యాము. ఈవినింగ్ 4-4:30 అయింది. ఇది అరుణాచలం అనమాట. మనం ఎక్కడైతే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలో ఆ గిరి ప్రదక్షిణ చేయాల్సిన రోడ్ ఇది. మేము రివర్స్ వెళ్ళాము. ఫస్ట్ అరుణాచలం వెళ్ళినప్పుడు ఎవరైనా ఆ స్వామి వారి కంటే ముందు ఆది అన్నామలై స్వామి ఉంటారు. స్వామి ఫస్ట్ అక్కడ వెలిసారు. ఫస్ట్ ఆది అన్నామలై దర్శనం చేసుకొని తర్వాత స్వామి దర్శనానికి వెళ్తే చాలా మంచిది. మేము అదే ఆది అన్నామలై స్వామి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ చూసారా ఆ వేలో మొత్తం ఆ ఫింక్షి అవతల మొత్తం కొండ మొత్తం అడవి. సో అడవి లోపల అన్ని యానిమల్స్ అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా డే టైంలో అయితే జింకలు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఆది అన్నామలై టెంపుల్. ఫస్ట్ అక్కడ ఆ టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి దిగి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకున్నాము. అక్కడ ఆ టెంపుల్లో చూసి అసలు రష్ ఎవరు లేరేమో, అంతా ఖాళీగా ఉంది. అదేంటి రష్ లేరు, సాటర్డే సండే కదా, వీకెండ్ కదా అనుకున్నాము. రష్ లేదని ధీమాగా మెయిన్ టెంపుల్కి వెళ్ళేసరికి అక్కడ ఫుల్ రష్. ఎనీవేస్ ఫైనల్లీ దర్శనం బాగా అయింది. కరెక్ట్గా మేము స్వామి దగ్గరికి వెళ్ళేసరికల్లా అభిషేకం అని అక్కడ ఆపేశారు క్యూ. స్వామి ఎదురుగా లిటరల్గా ఒక 10 minutes ఉన్నాము. ఎంత బాగా అనిపించిందో. మాకు అభిషేకం చూసే అదృష్టం ఉంది, అందుకే అంతసేపు ఉంచారనిపించింది. ఇక్కడ మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వామివారి ఊరేగింపు స్టార్ట్ అయింది. అసలు దర్శనం అయిపోయాక పిల్లలకి ఫుడ్ పెట్టుకొని ఇంకా గిరి ప్రదర్శనకని స్టార్ట్ అయ్యాము. గిరి ప్రదర్శనకి అసలు అరుణాచలంలో ఉన్న గోపురాలు, ఆ 4 గోపురాలు ఎటు నుండి చూసినా అసలు ఒకేలా అనిపిస్తాయి. ఫస్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళి అక్కడ దీపారాజన అది చేసుకొని కొబ్బరికాయ అది కొట్టుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. రాజగోపురం నుండి స్టార్ట్ చేసి గిరి చుట్టూ తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వస్తే గిరి ప్రదక్షిణ అయిపోయినట్టు. మేము కూడా అక్కడ దీపారాజన అది చేసుకొని ఫస్ట్ కొండ చుట్టూ లింగాలు ఉంటాయి. అగ్నిలింగం, వాయులింగం, సూర్యలింగం, చంద్రలింగం, అట్లా ఒక్కొక్క లింగము కొండ చుట్టూ గుళ్ళు ఉంటాయి అన్నమాట. కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక్కొక్క లింగం దగ్గర ఆగి స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. ఏంటంటే నైట్ టైం ప్రదక్షిణ చేయడం వల్ల ఆ చుట్టూ ఉండే లింగాలు, టెంపుల్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ క్లోజెస్ ఉన్నవి. సో గ్రిల్స్ ఉంటాయి. గ్రిల్స్ దగ్గరనే ఉండే నమస్కారం చేసుకొని అక్కడ ఆగినప్పుడల్లా అక్కడే దర్శనం చేసుకొని స్వామిని స్టార్ట్ అయ్యాము. మెయిన్లీ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. డే టైం అయితే అది ఓపెన్ చేసి ఉంటుంది. లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. స్వామివారు అక్కడ కూర్చున్నట్టే ఉంటుంది. స్వామి విగ్రహం చూస్తే నిజంగా స్వామి అక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అయిపోయింది దర్శనము. గిరి ప్రదర్శనకి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యి ఆల్రెడీ ఒక 1/2 hour అయింది. చేస్తున్నాము. పిల్లలు పడుకున్నారు. కార్లో పడుకోబెట్టి మామయ్య గారు ఉన్నారు పిల్లల దగ్గర. నేను, అత్తయ్య, అంజలి గిరి ప్రదర్శన చేస్తున్నాము. ఇక్కడ చూసారా ఇది మ్యాప్. స్వామి లోపల ఉన్నారు. ఆ కొండ చుట్టూ మనం ఏదైతే తిరగాలో లింగాలన్నీ మ్యాప్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఈ మ్యాప్ ప్రతి 1 kilometerకి ఒకటి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వేర్ యు ఆర్, మనం ఎక్కడున్నామో అక్కడ మ్యాప్ పాయింట్ చేస్తుంది. అక్కడ నుండి మనం ఏ లింగం నుండి ఏ లింగానికి వెళ్ళాలి, ఏ లింగం దర్శనం చేసుకున్నామో నెక్స్ట్ ఏ లింగం వస్తుంది అన్నది ప్రతి 1 kilometerకి మ్యాప్లో క్లియర్ కట్ ఉంటుంది. సో ఫస్ట్ టైం అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా గిరి ప్రదక్షిణ చేసుకోవచ్చు. మనము మ్యాప్ మంచిగా గైడ్ లైన్స్ అంతా 1 kilometer వరకు ఉంటుంది కాబట్టి మనం దీన్ని ఫాలో అయిపోవచ్చు. సో ఇలా చూసినట్టయితే గ్రిల్స్ ఉంటాయి. అక్కడ లోపల నుండి స్వామిని ఇలా దర్శనం చేసుకొని రావచ్చు. చుట్టూ ఆ లింగాలే కాకుండా ఇంకా వినాయకుడిది, అమ్మవారివి టెంపుల్స్ అన్నీ ఉంటాయి. అన్ని టెంపుల్స్ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అరుణాచల శివుడు ఏంటంటే అగ్నిలింగ స్వరూపం అన్నమాట. సో స్వామికి ఆగిన చోటల్లా ఇలా దీపారాజన మేము తీసుకెళ్ళలేదు. అక్కడ ఉన్న దీపాలే ముట్టించుకొని దీపారాజన చేసుకొని దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తిరుపతిలో ఎలా మెట్లెక్కేటప్పుడు మనకు అన్ని డ్రింక్స్ అలా దొరుకుతాయో గిరి ప్రదక్షిణ గిరి చుట్టూ ఇలా కొబ్బరి బొండం, నీళ్ళు, డ్రింక్స్,
కాఫీ టీలు స్నాక్స్ కొంచెం లైట్గా దొరుకుతూనే ఉంటాయి. డే అండ్ నైట్ ఉంటాయి షాప్స్. సో మనం డే టైం తిరిగినా నైట్ టైం తిరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొంచెం డ్రింక్స్ అది తాగి బాడీ రీజనరేట్ చేసుకొని మళ్ళీ మనం చక్కగా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయొచ్చు. మొత్తం గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్ ఉంటుంది. నేనైతే ఒక 7 కిలోమీటర్స్ నడవంగానే ఇంకా బాబు లేచి ఒకటే ఏడుపు, వాడు కంట్రోల్ అవ్వలేదు. సో నేను వెళ్ళిపోయాను ఇంకా వెనక్కి. అంజలి అత్తయ్య మొత్తం కంప్లీట్ చేశారు. అరుణాచల గిరి ప్రదక్షిణ ఎవరైనా చేయొచ్చండి. గిరి ప్రదక్షిణ అంటే అది పెద్ద తిరగలేమేమో, మనం ఓల్డ్ పీపుల్ చిన్న పిల్లలు అందరు తిరగచ్చు. లాస్ట్ టైం మా పాప కూడా 14 కిలోమీటర్స్ తిరిగింది. చాలా ఇంకా మనం తిరుగుతుంటే ఆ ఓపిక ఒక 1 కిలోమీటర్ నడవంగానే ఇంకా స్వామి ఆ టెంపుల్స్ అవన్నీ లింగాలు దర్శనం చేసుకుంటే మనకే నడవాలి అన్న ఓపిక స్వామే ఇస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చాలా కష్టము, తిరగలేము అది ఇది అనుకుంటారు. చాలా ఈజీగా డే టైంలో అయినా నైట్ టైంలో సింపుల్గా తిరగచ్చు. దర్శనాలు అయితే మాకు చాలా బాగా అయ్యాయి. ఈసారి ఎవరైనా అరుణాచలం వెళ్ళినప్పుడు కంపల్సరీ గిరి ప్రదక్షిణకి అస్సలు భయపడొద్దండి. చక్కగా ప్రశాంతంగా గిరి ప్రదక్షిణ చేసుకొని రావచ్చు.